ఆదరిస్తున్న రైతు సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలామంది రైతులు కామెంట్స్ రూపంలో ఎన్నో రకాల సందేహాలను అడుగుతున్నారు. సో మీరు ఇంట్రెస్ట్గా చూస్తూ అందులో మీకు అర్థం కాని విషయాల్ని అడుగుతున్నప్పుడు మాకు ఇంకా ఉత్సాహంగా ఇంకా మంచిగా చేయాలని ఉంది. ప్రతి ఒక్కరికి వెంబడే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వారికి సమాధానాలు ఇస్తూ వెళ్తున్నాను. అంటే మిగిలిన రైతులు కూడా పక్క రైతులు ఎటువంటి సందేహాలు అడిగారు, వాటికి నేను ఎటువంటి సమాధానం ఇచ్చాను అని మీరు చెక్ చేసుకోవడం వల్ల మీకు కూడా దానికి సమాధానం మీకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా నా వీడియోస్ని పరిశీలించి మీరు అందులో మీకు సందేహాలు వస్తే తప్పనిసరి కామెంట్స్ రూపంలో నాకు పంపించండి. నాకు కుదిరినప్పుడల్లా వాటికి సమాధానాలు మీకు పంపిస్తూనే ఉన్నాను. అంతేకాకుండా మీ పొలానికి వచ్చి మీ పైరుని చూసి అందులో ఎటువంటి లోపాలు ఉన్నాయి, మీ సమస్యలు ఏంటి తెలుసుకోవడానికి ఈ స్క్రీన్ మీదనే మా ఏరియా మేనేజర్స్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ జిల్లాలు, ఎవరు చూస్తున్నారు, వారి కాంటాక్ట్ నంబర్ ఏంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని సంప్రదిస్తే మా సిబ్బందిని డైరెక్ట్గా మీ పొలానికి పంపిస్తారు. అక్కడ మీ సమస్యను చూసి దానికి పరిష్కారం కూడా మీకు సూచించడం జరుగుతుంది. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఈ విభాగంలో మనము మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, క్లోరిన్ ఈ 4 సూక్ష్మధాతువులు మొక్క జీవన చక్రంలో ఎటువంటి పాత్ర వహిస్తాయి, అవి లోపిస్తే ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి, వీటిని ఎలా సవరించుకోవాలి, దీని గురించి తెలుసుకుందాం. ఈ మ్యాంగనీస్ మొక్కలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎంజైమ్స్ని ప్రేరేపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ ఎంజైమ్స్ ఏంటంటే మొక్కలో జరిగే ఎన్నో రకాల జీవ రసాయనిక చర్యలలో వీటి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి ఎంజైమ్స్ని ప్రేరేపించడంలో ఈ మ్యాంగనీస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జింక్ని, ఐరన్ని మొక్క సంగ్రహించడంలో ఈ మ్యాంగనీస్ తోడ్పాటు అవుతుందన్నమాట. తమాషా చూడండి, ఇక్కడ జింకు, ఐరను ఈ రెండింటిని మొక్క సక్రమంగా సంగ్రహించాలి అంటే భూమి నుంచి వాటిని సంగ్రహించి వాటిని జీవరసాయనిక చర్యల్లో ఉపయోగించుకోవాలి అంటే మ్యాంగనీస్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనము జింకు, ఐరను ఉపయోగించేటప్పుడు ఆ రెండింటితో పాటు మనము ఈ మ్యాంగనీస్ను కూడా ఉపయోగించి తీరాలి. ఈ మ్యాంగనీస్ లోపించినప్పుడు ఈనెల మధ్య ఆకు భాగము లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈనెల మధ్య ఆకు భాగము లేత ఆకుపచ్చలోకి మారిపోయి రాను రాను గోధుమ వర్ణంలోకి మారి ఆకులు ఎండిపోతాయి. చాలామంది అంటుంటారు మొక్క చూడడానికి బాగుంటుంది, కొన్ని ఆకులు ఎండిపోతూ ఉంటాయి. అంటే ముందు ఈనెల మధ్య ఆకు భాగము లేత ఆకుపచ్చ వర్ణంలోకి మారి తరువాత గోధుమ వర్ణంలోకి మారి రాను రాను ఎండిపోతాయి అన్నమాట. ఇటువంటి లక్షణం కనిపించినప్పుడు ఆ మొక్కలలో మ్యాంగనీస్ లోపం ఉందని చెప్పేసి మనము గమనించాల్సి ఉంటుంది. మాలిబ్డినము, దాని పాత్ర గురించి తెలుసుకుందాము. చాలామంది రైతులు ఈ మాలిబ్డినం గురించి అసలు పట్టించుకోరు. కానీ మాలిబ్డినము మనము ఉపయోగించేది చాలా తక్కువ పరిమాణంలో అయినా దాని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే